నేను మరి ఏం బెదిరించక్కర్లా, అమ్మ నాన్న కూర్చోబెట్టి నువ్వు మాట్లాడుకోమని చెప్పు. ఈరోజు వాళ్ళు ఇప్పుడు నేను ఇది కులాల గురించి ఎందుకు మాట్లాడంటే, మనం అందరూ అన్ని రండి సార్ రాయా బయట బయట అబ్దుల్ ఖాదర్ అంటే ఇది దాన్ని పెట్టా. ఓకే 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 విను విను. ఇది ఎందుకంటే నేను నిన్న ఒక సభలో మాట్లాడుతా ఒక కథ చెప్పాను. అదేంటంటే చిన్నప్పుడు నెల్లూరులో నేను తెలుసుగా దర్గా మీద చదువుకున్నాను మా ఇంట్లో. అక్కడ 3 కాళ్ళ ముదస్సులని కథ ఉండేది. ఆడేంటంటే ఒక పెద్ద ఆయన, ఓ పెద్ద మైక్ లేదు, నేను ఎక్కడ గొంతు మీరు, ఓ పెద్ద ఆయన ఒక 3 కాళ్ళు అంటే 2 కాళ్ళ మీద నడవలేక కర్ర పట్టుకుని నడిచే ఆయన ఇలా రోడ్డు మీద కూర్చొని విను, ఇలా రోడ్డు మీద కూర్చొని ఇలాంటి కుర్రోడితోటి ఒకటితోటి తవ్వుతున్నాడంట. తవ్వుతూ ఉంటే చిన్న మామిడి టెంక పట్టుకొని వేస్తున్నాడు. అంటే రాజు వేటకెళ్తా ఉన్నాడు. రాజు ఇల్లు అడుగుతా ఉన్నాడు, అరే ముసలోడా నువ్వు ఏంట్రా, నీకు ఎంత కోరికరా, నువ్వు ఈ మామిడి టెంక నాటితే చెట్టు వచ్చేస్తుంది, దాని కాయలు తినేద్దాం, అంతకాలం బతుకుంటామని కోరిక నీకంటే, లేదయ్యా నా మనవడు తరం కోసం అని చెప్పాను. జనసేన ఎందుకు ఉందంటే, నేను నా కోసం నాకేదో అద్భుతాలు జరుగుతాయి నేను నమ్మట్లా. మీరు సీఎం అంటే నేను సీఎం అయిపోతే కలాలి, కానీ నాకేం వస్తుంది సీఎం అని, నాకేం కాదు. కానీ మీ జీవితంలో మనోడు ఉన్నాడు, రేపొద్దున ఎంత నాన్న వయసు నీకు? 17. తనకి ఇంకో 10 ఏళ్ళు అయ్యాక తనకేమో వాళ్ళు ఏదో తన కాళ్ళ మీద తనకు నేర్చుకున్న విద్య దాని మీద ఒకటి వస్తే దాని మీద కూర్చోబెట్టి అదని సంపాదించుకుంటే రేపొద్దున తన పిల్లలు బాగుండి తన దేశంకి ఏదైనా చేయగలిగితే నాకు అది చాలు. అంతకుమించి నాకు వేరే కోరిక ఏం లేదు. కాకపోతే ఇది ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరంటే ప్రతి ఒక్కళ్ళు మనం వాడేసుకునే వాళ్ళు తప్ప ఇచ్చేవాళ్ళు అందుకని నమ్మరు. అందుకని అలాగే అబ్దుల్ ఖాదర్ గారు కూడా చెప్తా ఉన్నా, నేను మతం మీరు చెప్పండి అబ్దుల్ ఖాదర్ గారు, నేను ఏ రోజు కూడా నమాజ్ వచ్చేటప్పుడు నా సభను ఆపేస్తాను ఎప్పుడు, అది గుర్తుపెట్టుకోండి. మీరు చూసింటారు చాలాసార్లు. దేనికి అంటే నేను మన దేశంలో అన్ని మతాలకి సమానమైన విలువ ఉంది ఇక్కడ. అది హిందువు కానీ ముస్లిం, భిన్నత్వంలో ఏకత్వం. దానికోసం ఒకసారి ఏమైపోతుంది, ఇప్పుడు మస్జిదుల మీద గొడవలు జరిగిన, మస్జిదుల మీద అపవిత్రం చేశారు మనం మాట్లాడతాం. ఇప్పుడు ఇందాక మనకి నయ్యం మాట్లాడుతూ ఉన్నాడు, ఇందాక నయ్యం మనకి తిప్పవరపాడు దగ్గర అన్న కొట్టారని అంటే కూర్చొని మనకి ఎప్పుడు ఆ మతాలు కులాలు పిచ్చి మనందరం ఒకటేలాగా భావిస్తాం. కాకపోతే అన్నిటికీ సమానంగా ఇక్కడ మరి దేవాలయాల మీద